బ్రాట్ యు బై వీగార్డ్, కో-పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. చాలా మంది మైనారిటీస్ అండ్ కార్యకర్తలు, అభిమానులు, అనుచరులు అందరూ కూడా ఆయన్ని కలవడానికి వెయిట్ చేస్తూ ఉన్నారు. సో కొంతమందితో మనం మాట్లాడదాం. ఈ దానం నాగేందర్ గారి గురించి చెప్పాలంటే ఇతను ఒక డైనమిక్ లీడర్. ప్రతి ఒక్కరికి దానమన్న అంటే నేనున్నా అనే వ్యక్తి, ఆప్తుడు, అందరికీ ఆదుకుంటాడు. ఆయన ఈ సీట్ ఇచ్చిన తర్వాత కూడా అఖండంగా అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆయన ఎక్కడుంటే మేము అక్కడ అనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తున్నారు. ఈరోజు చూస్తున్నారు, రోజు ఇదే. ఎందుకంటే ఇంతమంది రోజు వచ్చి ఆయన క్యాంపెయిన్లో పాల్గొంటున్నారు. దానం నాగేందర్ అన్న అన్ని కులాలుగా, అన్ని మతాలుగా అందరికీ తీసుకొని నడుస్తారు. స్పెసిఫిక్గా కార్యకర్తలకి అందరికీ తీసుకొని నడుస్తారు. స్లమ్స్ ఏరియాలో ఏమైనా డ్రైనేజ్ ప్రాబ్లం అయినా ఏమైనా ఆయన ఇమీడియట్గా రియాక్ట్ అవుతారు. ఇమీడియట్గా అన్ని ప్రకారంగా పనులు చాలా మంచిగా నడుస్తాయి. ఎంత మెజారిటీతో గెలిపించబోతున్నారు? ఈజీగా +1 lakh మెజారిటీగా మేము గెలిపిస్తాము. సో కార్యకర్తలు కూడా సూపర్ కాన్ఫిడెంట్గా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అధిక మెజారిటీతో మేము గెలిపిస్తాము, అత్యధిక మెజారిటీతో అని చెప్తున్నారు. సో ఇంకా చూస్తున్నాం, చాలామంది ఆయనను కలుస్తూ ఉన్నారు. పార్టీలో చేరికలు జరుగుతూ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేస్తున్నారు. ఆయన స్కెడ్యూల్ మొత్తం చాలా బిజీగా మార్నింగ్ నుండి కొనసాగుతుంది. సో నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్తున్నాం. దానం నాగేందర్ గారితో పాటే మనం కూడా ట్రావెల్ చేస్తున్నాం ఆయన కార్లో. ప్రజెంట్ ఆయన ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అన్న డీటెయిల్స్ ఆయనతోనే అడిగి తెలుసుకుంటాం. సార్, ఏంటి ప్రోగ్రామ్? మాణికేశ్వర్ నగర్ సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి వెళ్తా ఉన్నాము. అక్కడ ప్రజలకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు గతంలో నేను మినిస్టర్ ఉన్నప్పుడు కొన్ని పరిష్కరించాను. అప్పుడు నేను ఉమ్మడి రాష్ట్రంలో మినిస్టర్ ఉన్నప్పుడు ఆ సమస్యల మీద బహుశా వాళ్ళు అడిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాని మీద మాట్లాడడానికి వెళ్తున్నాం. దానం నాగేందర్ అనగానే భయమే ఉండదు అంటారు. సో అదే ధైర్యంతో ఇప్పుడు సికింద్రాబాద్లో పోటీ చేస్తున్నారు. అంటే రాజకీయంగా మీ అందరు తెలుసు, నేను హైదరాబాద్లో ఒక గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, పిసిసి ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పనిచేశాను. ఎన్ఎస్యూ నుంచి యువజన కాంగ్రెస్. హైదరాబాద్ ప్రజలతో నాకు సత్సంబంధాలు ఎప్పుడూ ఉన్నాయి. ఒక ప్రాంతం అని కాదు, గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సంబంధాలు ఉన్నాయి ప్రజలతోని, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ క్యాస్ట్ అండ్ పొలిటికల్ పార్టీస్ ఆల్సో. సో అందరు కూడా వ్యక్తిగతంగా కూడా నన్ను ఆదరిస్తారు. ఆ ధైర్యంతోనే ప్రజల మధ్యలోకి వెళ్తున్నాను. ప్రజలు ఆశీర్వదిస్తారు, విశ్వాసం ఉంది. ప్రధానంగా నా నమ్మకం, నా విశ్వాసం ఏంటంటే ప్రజలు దానం నాగేందర్ అయితే ప్రజల మనిషి, ప్రజల మధ్యలో ఉంటాడు, ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తాడు అనేది ఒక ధైర్యం. నన్ను వ్యక్తిగతంగా కూడా ఆదరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రధానంగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆశీర్వాదించి అన్నా నువ్వు పోటీ చేయాలి అన్నప్పుడు నాకు కూడా అనిపించింది, ఇంకా ఎంతకాలం ఎమ్మెల్యేగా పనిచేస్తాము, ఇంకా రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో మనం మాట్లాడాలి అంటే పార్లమెంటుకు పోతేనే సరైనటువంటి వేదిక అనేది ఆలోచించి అక్కడైతే రాష్ట్ర సమస్యల మీద మాట్లాడవచ్చు. ఈ అవకాశాన్ని నాకు ముఖ్యమంత్రి గారు కల్పించినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. బ్రాట్ యు బై వీగార్డ్, కో-పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి.